వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఉండే ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అంటే డైరెక్ట్గా హాజరు కావాల్సిన అవసరం లేదు అంటూ ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. క్రిమినల్ కేసులు ఆయన పైన నమోదైన ఇష్యూలు. ఇంతకీ ఆ కేసులు ఏంటి, ఎవరు పెట్టిండ్రు, అండ్ కోర్టు వరకు ఇట్లా చేరినాయి, అండ్ కోర్టు ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి, ఇట్లాంటివన్నీ కూడా మనం మాట్లాడదాం. సో 2023లో ఒక సభలో మాట్లాడుతున్న సందర్భంలో గండ్రా వెంకటరమణ పైన తీవ్ర ఆరోపణలు చేసిండ్రు ఇప్పటి ముఖ్యమంత్రి. అప్పట్లో ముఖ్యమంత్రి అయినా కాదు, కాకపోతే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కావచ్చు, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడం కావచ్చు, ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ గండ్రా వెంకటరమణ పైన తీవ్రమైన ఆరోపణలు చేసినారు. ఆయన భూపాల్పల్లి పిఎస్లో కేసులు నమోదు చేసిండు, 2 ఎఫ్ఐఆర్లు కూడా నమోదైన పరిస్థితి. సో ఆ 2 ఎఫ్ఐఆర్లకు సంబంధించి వేరు సమయంలో పిటిషన్ కూడా దాఖలు చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలి అంటూ. కాకపోతే అది కింది కోర్టులో వచ్చే వారం దానిపైన విచారణ జరుగుతుంది. ఈ సందర్భంలోనే హైకోర్టుకి అపీల్ చేశారు మరోసారి. సో హైకోర్టుకి అపీల్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి సంబంధించిన అడ్వకేట్ మాట్లాడుతూ అండ్ వాదనలు వినిపిస్తూ తన వర్షన్, ఒకే అభ్యంతరం పైన 2 సార్లు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిండ్రు అంటేనే గండ్రా వెంకటరమణకు ఉండే ఉద్దేశపూర్వకంగానే కావాలనే దురుద్దేశంతో కేసులు పెట్టిండ్రు, అందుకనే అది కొట్టేయాలి అండ్ కింది కోర్టులో వాదనలు వినిపియొద్దు అంటూ కూడా కోర్టు ముందు వాదించిన పరిస్థితి. దాన్ని తోసుకొస్తున్న కోర్టు దీనిపైన విచారణ జరగాలి, కాకపోతే నేరుగానే ముఖ్యమంత్రి వచ్చి హాజరు కావాల్సిన అవసరం లేదు అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సో దీంతో ఒక బిగ్ రిలీఫ్ అనేది దొరికింది. అండ్ దాంతోపాటు మార్చ్ 5వ తారీఖున ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోసారి పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా గండ్రా వెంకటరమణకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి.